ఈరోజు వాక్య ధ్యానాంశముగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. 8వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననే వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ చదవబడిన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని, వట్టివాడను ఎన్నికలేని వాడినైనా నన్ను నిలుపుకొని ప్రభువా నన్ను మరుగుపరిచి మీరే బయలుపరిచి మీరే మీ మాటల ద్వారా మాతో మాట్లాడమని, అయ్యా మీరే మీ స్వరం వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క వాక్యము మరి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అచ్చి ఉండవద్దంటే అప్పు ఉండొద్దు ఎవ్వరికి కూడా. ఎలాంటి విషయాల్లో చాలాసార్లు మనం ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకొని ఇవ్వడానికి వాళ్ళు అడిగి 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 పీడించినా కానీ మనం ఎప్పుడుకో ఇస్తూ ఉంటారు జనం. క్రైస్తవులుగా ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే ఎవ్వరికీ అప్పు ఉండకూడదంట. మనం సాధ్యమైనంత వరకు అప్పు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఆయన సంఘాలకు ఉత్తరం రాస్తూ, నేను లేమిలో నెరుగుదును, కలిమిలో నెరుగుదును, ఉండగలను, నేర్చుకున్నాను అలాగానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. క్రైస్తవుడు ఈ మాటను ఎప్పుడూ పాటించుకోవాలి. అంటే ఎప్పుడు మన హృదయాల్లో తలంపు చేసుకొని దాన్ని నెరవేర్చే పనిలో ఉండాలి. ఏంటి? కష్టంలో ఉండడానికి నేర్చుకోవాలి, సుఖంలో ఎదగటానికి కూడా నేర్చుకోవాలి. అంటే కష్టం రావడంతోనే అప్పులు చేసి ఊరి నిండా అంత ఆర్భాటంగా జీవించాలని అనుకోకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో సంతోషించేవాడిగా ఉండాలి. సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. లోక సంబంధంగా ఏది కలిగితే అది, దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు అని దీవించాలి. దేవుడు నాకు ఇంతవరకు ఇచ్చాడు, ఇది లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, కానీ దేవుడు నాకు ఇది ఇచ్చాడని దేవుడు ఇచ్చిన దాన్ని సంతృప్తిగా కలిగి జీవించడం క్రైస్తవుడు నేర్చుకోవాలి. అయితే ఎవరికి ఎటువంటి విషయంలో అప్పు ఉండొద్దు, అచ్చి ఉండొద్దు. కానీ ఒక్క విషయంలో మాత్రము దేవుడు ఎగ్జామ్షన్ ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రేమించుట విషయంలో తప్ప. ప్రేమించుట విషయంలో తప్ప అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రేమించుట విషయంలో తప్ప మిగతా విషయాల్లో ఏటిలో కూడా అచ్చి ఉండొద్దు అంటే, దాంట్లో అప్పు ఉండొచ్చు అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికైనా అప్పు ఎప్పుడు తీర్చలేకపోతాం చెప్పండి. మన దగ్గర తిరిగి ఇచ్చే స్తోమత లేనప్పుడు. అంటే మనకి సపోజ్ 10,000 కట్టగలిగే శక్తి నీకు ఉందనుకో, ఎవరో నీకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకో, కట్టగలవా? కట్టలేవు. అలాగే మన దగ్గర ఏదో రైస్ ఒక బ్యాగ్ అయితే ఇవ్వగలం అనుకో, కానీ 10 బ్యాగులు నీకు అప్పు ఇచ్చారనుకోండి వాళ్ళు, అవన్నీ వాడుకున్న తర్వాత 10 తీర్చగలమా? తీర్చలేము. అంటే మన స్తోమతకు మించి మనం తీసుకుంటే మనం ఆ అప్పు తీర్చలేము, అప్పుగానే ఉండిపోద్ది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ విషయంలో అలాగ ఉండాలంట. ఎలాగుండాలి? మనం ఇతరులు మనకి తిరిగి ఇవ్వలేనంతగా మనము ఇతరులను ప్రేమించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఏదో వాళ్ళు సహాయం అడిగారని సహాయం చేయటమో, లేదా వాళ్ళు కనపడ్డారు కదని ముఖస్థుతిగా ప్రైజ్ లాడని చెప్పి పలకరించడమో కాదు. వాళ్ళని ఎంత ప్రేమించాలంటే వాళ్ళు మనకు అప్పు పడే అంత బాకీ పడేంతగా ప్రేమించాలి. ప్రేమ విషయంలో అంటే విస్తారంగా ఇతరులను ప్రేమించాలని వాక్యం చెప్తా ఉంది.
ఈ విషయంలో కానీ మనము ఇది నెరవేర్చగలిగితే ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చినట్టేనంట. మీరు చెప్పండి, ధర్మశాస్త్రం మనం నెరవేర్చగలమా? చాలా కష్టమైన పని. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు వింటేనే మనం అమ్మో ఇంత ఆజ్ఞలు మనం పాటించగలమా, ఈ ఆజ్ఞలను నెరవేర్చగలమా అని భయం వేస్తుంది. ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో దేవుడు కట్టడలు మనకి నేర్పించాడు. ఆ కట్టడలన్నీ పాత నిబంధన గ్రంథం పాటించాలంటే మనకి చాలా కష్టతరమైన పని. అయితే దాన్ని చాలా సులువు చేసే మార్గం దేవుడు ఇక్కడ ఈరోజు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అదే మార్గం అంటే చూద్దాం. ఆ 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నట్టు, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియూ ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని మనమేడ నెరవేరుస్తామని క్రైస్తవులు అంతా అనుకుంటారు, విశ్వాసులు కూడా. చాలామంది అమ్మో ధర్మశాస్త్రం మామూలు విషయం కాదు నెరవేర్చడం అని. కానీ ఈ వచనాన్ని మనం చదివితే దేవుడు మనకు సులువైన మార్గం చూపించాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. అందుకే ఏమంటా ఉన్నాడంటే, నీ పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడని. మనం ఎప్పుడైతే మన పొరుగువారిని ప్రేమిస్తామో, మన పొరుగువారి మీద అసూయ పడకుండా ఉంటామో, ద్వేషించకుండా ఉంటామో, వారితో కయ్యాలు పెట్టుకోకుండా ఉంటామో, అప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు లెక్క. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే దేవునికి ఇష్టడుగా జీవించడమే. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే దేవుని ఆజ్ఞలన్నీ పాటించడమే. కాబట్టి అలా పాటించడానికి మనము పూనుకోవాలి అంటే ఒక్కొక్కటిగా ఏమేమి ఆజ్ఞ ఇచ్చాడు అని వెతుక్కోవాల్సిన పని లేదు. నీకు ధర్మశాస్త్రం ఏం తెలియకపోయినా పర్లేదు, కానీ నువ్వేం చేయాలంటే నీ పొరుగువాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. హల్లెలూయా. ఎంతో సింపుల్గా దేవుడు సింప్లిఫై చేసి మనకి ఒక్క వచనంలో ధర్మశాస్త్రాన్ని అంతా ఇమిడ్చి ఇచ్చాడు. చాలాసార్లు ఏదన్నా పాటించాలంటే అవన్నీ చదవాలి, అవన్నీ పాటించాలి. మనం ఏదన్నా హెల్త్ కోసం చేయాలనుకోండి, ఏదైనా ఒక ఈ బుక్ చదివి దీంట్లో ఉన్నాయని పాటిస్తే మనకి మంచి హెల్త్ వస్తుంది అనుకో, అన్ని పేజీలు చదవాలి, అన్నీ నెరవేర్చాలి. కానీ అంతా చదవకుండా నాకు ఒక్క మాటలో చెప్పంటే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆయన MBBS బుక్స్ అన్నీ చదువుకొని ఆయన మనకి మేలైనది ఏదో చెప్తాడు, ఇది తినండి ఇది తినొద్దని. అలాగే అది ఎంత సులువైన పని. ప్రతి ఒక్కరు MBBS చదివి ఆరోగ్యాన్ని తెచ్చుకోలేరు కదా, అందుకే డాక్టర్ ఉన్నది. అయితే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరం మనం చదవలేము. ప్రతి ఒక్కటి పాటించాలంటే భయం వేస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. కానీ దేవుడు దాన్ని సింప్లిఫై చేసి పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని వాడుకొని పౌలు ద్వారా మనకి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎవడైతే తన పొరుగు వాడిని ప్రేమిస్తాడో వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడవుతాడంట. ఎంతో ఈజీగా ఉంది కదా ఈ మాట. ఏంటంటే ఇన్ని రోజులు ఆ దేవుని ఆజ్ఞలు అంటేనే భయపడిపోతాం, 10 ఆజ్ఞలు చూస్తేనే భయపడిపోతాం, మిగతా విషయాలు వింటే ఇంకా భయపడిపోతాం. అమ్మో పాత నిబంధన పాటించాలంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మొత్తటిని క్రోడీకరించి ప్రభు ఒక్క మాటలో చెప్తున్న మాట ఏంటంటే, నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తే చాలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. ఇంకా దాన్ని విశదీకరించి విపులంగా ఏమని చెప్తా ఉన్నాడంటే, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షిప్తముగా ఇమిడి ఉన్నది. కొన్ని ఆజ్ఞలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏ ఆజ్ఞలు? ఎలాగనగా వ్యభిచరించవద్దని ఆజ్ఞ ఒకటి ఉంది, అలాగే నరహత్య చేయొద్దని ఆజ్ఞ ఉంది, దొంగిలించవద్దని, ఆశింపవద్దని ఆజ్ఞ ఉంది. ఇవి కాక ఇంకే ఆజ్ఞ ఉన్నా అంటే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలైనా ఉండని, అవన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఒక్క మాటలో ఇమిడిపోయి ఉన్నాయంట. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం పొరుగువాడిని ప్రేమిస్తామో వాడి వస్తువు దొంగిలించము. ఎప్పుడైతే మనం పొరుగువాడిని ప్రేమిస్తామో వాడిని హత్య చేయము. ఎప్పుడైతే మనం పొరుగువాడిని ప్రేమిస్తామో వాడిది ఆశించము ఏది కూడా. ఎప్పుడైతే పొరుగువాడిని ప్రేమిస్తామో వ్యభిచరించము. ఎందుకంటే నిన్ను కానీ అది పొరుగువాని స్త్రీ అని గ్రహించి వ్యభిచారం కూడా చేయము. అంటే
ప్రతి విషయం కూడా ధర్మశాస్త్రం అంతా దాగి ఉన్నది ఒకటే ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీకు నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావో. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. చప్పుడు రాకుండా పేజీలు తిప్పాలి ఎప్పుడైనా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ధర్మశాస్త్రం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే ఏందో తెలుసా? స్పష్టంగా చెప్పాలంటే మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో, నువ్వు ఇరుగు పొరుగువారు నీకేం చేయాలని కోరుకుంటావు? నీకు సహాయం చేయాలని కోరుకుంటావు కదా. సౌండ్ చేయొద్దని చెప్తున్నారు, పేపర్లో సౌండ్ చేయొద్దు, చిన్నగా తీయాలి. ఇరుగు పొరుగు వారు మనకేం చేయాలని కోరుకుంటాం? మనకు సహాయం చేయాలని కోరుకుంటాం, లేకపోతే మనల్ని మంచిగా పలకరించాలని కోరుకుంటాం, మనకి మంచిగా మనం అడిగింది ఇవ్వాలని కోరుకుంటాం. అంటే ఏదైనా కానీ మనకు మేలు చేయాలని ఇరుగు పొరుగు వారు మనకు మేలు చేయాలని కోరుకుంటాం. దేవుడు ఈరోజు ఏమని చెప్తా ఉన్నాడంటే, మనుషులు నీకేం చేయాలని కోరుకుంటావో, పక్కన వాళ్ళు నీకేం చేయాలని కోరుకుంటావు, నువ్వు వాళ్ళకి అదే చేయాలి, నువ్వు వాళ్ళ పట్ల అదే నెరవేర్చాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే నువ్వు ఇతరులు నీతో మంచిగా మాట్లాడాలనుకుంటావు కదా, నువ్వు కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఇతరులు వాళ్ళే వచ్చి నన్ను పిలవాలనుకుంటావు కదా, నువ్వేమనుకోవాలి తెలుసా? నేనే వెళ్ళి వాళ్ళని పిలవాలి అనుకోవాలి. ఇతరులు నేను బాగా కూర్చొని ఉంటే నాకు పరిచర్య చేస్తే బాగుండు అనుకుంటావు కదా, నువ్వేం చేయాలి తెలుసా? నువ్వే వాళ్ళకు పరిచర్య చేయాలి. ఏదైనా ఇతరులు నీకు ఏం చేయాలనుకుంటావో అది నువ్వు ఇతరులకు చేయడమే నీ పొరుగు వాడిని ప్రేమించేది. నువ్వేదైనా తప్పు చేసావు అనుకో, ఎవరైనా ఏలెత్తి చూపిస్తే నీకు నచ్చుద్దా? నచ్చదు. నువ్వేంది ఇట్లా కూర్చున్నావు అట్లా కూర్చున్నావు అని అన్నారనుకో, నీకు బాధ వేస్తుంది. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు వాళ్ళని అలాగా అనొద్దు. నువ్వు అలా వాళ్ళు నన్ను అనొద్దని కోరుకుంటున్నావు కదా, నువ్వు కూడా అలా అనకుండా ఉండడం ప్రయత్నించాలి. ఒక్క విషయం ఏంటంటే, మనుషులు నీకేం చేయాలని కోరుకుంటున్నావో నువ్వు అది మనుషులకు చేయి. అదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, అదే దేవుని ప్రేమించడం, అదే దేవుని బిడ్డలుగా మనం జీవించడం. రోమీయులకు పౌలు రాస్తూ అంత స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్న విషయం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యంలో సంక్షిప్తంగా ఇమిడి ఉన్నాయంట. ఏమిటి అంట? ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నీ అవిగాక మరి ఏ ఆజ్ఞ ఉన్నా కానీ, ఒకవేళ నీకు తెలియని ఆజ్ఞలు కూడా దేంట్లో దాగి ఉందంట? నీ పొరుగువారిని ప్రేమించే దాంట్లోనే దాగి ఉంది. ఎప్పుడైతే నీ పొరుగువారిని ప్రేమిస్తావో నీకు తెలిసిన ఆజ్ఞలన్నీ పాటించినట్టు లెక్క, దానితో పాటు నీకు తెలియని ఆజ్ఞలు కూడా పాటించినట్టే లెక్క. ఓసారి పాత నిబంధన భక్తులంట రాయబడి ఉన్న మాట ఏందో తెలుసా? వారు తెలియకయే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు అని రాయబడి. అంటే వాళ్ళకు ఒకటే తెలుసు, అతిథుల్ని గౌరవించాలి, అతిథులకి ఆతిథ్యం ఇవ్వాలనే తెలుసు. అలా అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆతిథ్యం ఇస్తే, ఆ అబ్రహాము బయట కూర్చొని ఉన్నప్పుడు దేవునికి ఆతిథ్యం ఇచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని కూర్చోబెట్టి చక్కగా విందు చేశాడు. అంటే మనము ఇతరులను ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మనము దేవునికి సేవ చేసిన వాళ్ళం అవుతాం, దేవునికి పరిచర్య చేసిన వాళ్ళం అవుతాం. అందుకే దేవునికి ఇతరులకు ఎట్ట సేవ చేయాలంట? దేవునికి చేసినట్టుగా సేవ చేయండి అని ఉంటుంది మాట కొత్త నిబంధన. ఇప్పుడు ఇతరులకు ఏదైనా సహాయం చేయాలనుకో, మనం ఇష్టం లేకుండా సరే వీడికి ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇస్తాం.
అట్లా కాదు. దేవుడికే ఒకటి ఏదన్నా ఇవ్వాలనుకో, మనం ఎంత జాగ్రత్తగా ఇస్తాం. దేవునికి కానుక ఇవ్వాలంటే ఎంత జాగ్రత్తగా పవిత్రంగా తీసుకొస్తాం. అలాంటిది దేవుడే వచ్చి మన ఇంట్లో ఉంటే ఆయనకి ఎంత జాగ్రత్తగా ఆయన ట్రీట్ చేస్తాం. అలాగా ఇతరుల పట్ల మన ప్రవర్తన అలాగ ఉండాలి. కాబట్టి మన ఈగోని విడిచిపెట్టాలి, మన యొక్క అసూయను విడిచిపెట్టాలి, మన అహంకారాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే, మనుషులు నీకేం చేయాలనుకుంటున్నావో వాళ్ళే నిన్ను పలకరియాలనుకుంటున్నావు కదా, అది నువ్వు చెయ్యి. వాళ్ళే నీకు చైరేయాలనుకుంటావు, వాళ్ళే చాపలేస్తే నేను కూర్చోవాలనుకుంటావు, వాడు వచ్చి చైరేడేస్తేనే నేను చైర్లో కూర్చోవాలనుకుంటావు. కానీ అదే నువ్వు చెయ్యి, అది దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ధర్మశాస్త్రం నెరవేర్చడం ఎలాగని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రభు మనకు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడమే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ నెరవేర్చడం, అదొక్కటేనంట. కాబట్టి అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన పొరుగువాడిని ఎలా ప్రేమించాలి? నీ పట్ల వాడు ఏం చేయాలనుకుంటావో నువ్వు వాడి పట్ల చెయ్యి. నీ పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించాలనుకుంటావో నువ్వు వారి పట్ల అలా ప్రవర్తించు. వారిని నిన్ను ఎలాగ నవ్వుతా పలకరించాలనుకుంటావో, నువ్వు కనపడగానే వాళ్ళే నీకు హాయ్ చెప్పాలనుకుంటావో, వాళ్ళే నీకు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పాలనుకుంటావో, నువ్వు అలాగ ఫస్ట్ చేయి. అప్పుడు దేవుని ప్రేమ నీలో కనపడుతుంది. దేవుని మనం ధరించుకున్న వారం అవుతాం. కాబట్టి అలాగ ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రం అంతా, బైబిల్ అంతా ఈ ఒక్క మాటలోనే దాగి ఉంది. కాబట్టి మనం ఈ మాటని ప్రాక్టీస్ చేయడానికి కానీ పూనుకుంటే, ప్రతిరోజు ప్రతి గడియ ఈ మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నీ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు కూడా, నా ఫ్రెండ్ నాకు ఇది అనుకుంటున్నాను కదా, నేనే వాడికి చేస్తాను అని అట్లా ముందు నువ్వే ఒక అడుగేసి ఇతరులను ప్రేమించగలిగితే, అప్పుడు ప్రేమ విషయంలో వాళ్ళే నీకు వచ్చి ఉంటారు. మనం కూడా ప్రేమ విషయంలో వచ్చి ఉండే విషయంలోనే, ప్రేమ విషయంలో తప్పనిచ్చి దేంట్లో కూడా ఎవరికి వచ్చి ఉండకూడదు. మనకి కలిగిన దాన్ని ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే వారికి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, ఇచ్చేసి ప్రేమ విషయంలో మాత్రము వచ్చి ఉన్నా పర్లేదు, కానీ మిగతా ఏ విషయాల్లో కూడా ఎవరికి అప్పు ఉండకూడదట. ప్రతిదీ మనం తీసుకున్నట్టు నమ్మకంగా ఇచ్చేయాలి. ప్రేమించడం విషయంలో మాత్రము మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తే, మనుషులు నిన్ను ఎలాగా ప్రేమించాలని కోరుకుంటావో, మనుషులు నీ పట్ల ఎలాగుండాలని కోరుకుంటావో, అలాగ నువ్వు ఇతరుల పట్ల ఉండడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. నీకు తెలిసిన ఆజ్ఞలే కాక మరి ఏ ఆజ్ఞ ఉన్నా కానీ ఆ ఆజ్ఞ అంతా కూడా ఈ ఒక్క మాటలోనే ఇమిడి ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి నీకు బైబిల్ అంతా ఏమేమి నెరవేర్చాలో, ఏం చేయాలో తెలియకపోవచ్చు, కానీ ఈ ఒక్క వాక్యం తెలిసి ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రవర్తన చేస్తే, ఈ వాక్యాన్ని పట్టుకొని రోజంతా జీవించగలిగితే, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు, బైబిల్ని నెరవేర్చినట్లు, దేవుణ్ణి సంతోషపరిచినట్టు. కాబట్టి దీని మీద మనం ప్రాక్టీస్ చేస్తూ ప్రభు ప్రేమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.